సూర్యాపేట జిల్లా నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. డెక్కన్ సిమెంట్లో పనిచేస్తున్నటువంటి బీహార్కి చెందినటువంటి ఒక కార్మికుడు నిన్న ప్రమాదవశాత్తు గాయపడడంతో అతన్ని నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ కార్మికుడు కన్నుమూశాడు. ఈ నేపథ్యంలోనే బీహార్కి చెందినటువంటి కార్మికులందరూ ఈరోజు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ముందు ఆందోళనకు దిగడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేయడంతో పోలీసులకు బీహార్ కార్మికులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే ఎవరు ఊహించని విధంగా బీహార్కు చెందినటువంటి కార్మికులందరూ ఒక్కసారిగా పోలీసులపై తిరుగుబాటు చేయడంతో కర్రలు అదేవిధంగా రాళ్లతోటి దాడికి దిగడంతో పోలీసులు అక్కడి నుంచి చిత్తగించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే పోలీసులు పరిగెత్తిస్తున్నప్పటికీ కూడా పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులను వెంటపడి రాళ్లతోటి కర్రలతోటి తరిమి కొట్టినటువంటి పరిస్థితి మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క బీహారీ కార్మికుల యొక్క దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. అదేవిధంగా 2 పోలీసు వాహనాలు పూర్తిగా ధ్వంసమైనట్లుగా మనకు సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలో బీహార్ కార్మికులకు పోలీసులకు మధ్య జరిగినటువంటి ఘర్షణ వాతావరణం పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్ పరిసర ప్రాంతాల్లో ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే తలపిస్తూ ఉన్నాయని చెప్పొచ్చు. ఏదేమైనప్పుడు కూడా సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి పోలీస్ అధికారుల నుండి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం అయితే మనకు అందలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా బీహార్ కార్మికుడి మృతికి డెక్కన్ సిమెంట్ యాజమాన్యం బాధ్యత వహించాలంటూ బీహార్కు చెందినటువంటి కార్మికులు చేస్తున్న ఆందోళన కాస్త ఈ యొక్క తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో కార్మికులకు పోలీసులకు జరిగినటువంటి ఘర్షణలో పోలీసులని బీహార్ కార్మికులు తరిమి కొట్టడం అనేది మనకి విజువల్స్లో కనిపిస్తూ ఉంది. ఈ రకమైనటువంటి దాడికి పాల్పడినటువంటి బీహార్ కార్మికులపైన అదేవిధంగా బీహార్కి చెందినటువంటి కార్మికుడి యొక్క మృతికి డెక్కన్ సిమెంట్ యాజమాన్యం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, అదేవిధంగా సూర్యాపేట పోలీస్ యంత్రాంగం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది మాత్రం మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.